హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో. ఒకసారి చూద్దాం ఎలా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాలుగు వంకాయలు తీసుకుని బాగా క్లీన్ చేసుకొని 4 దబ్బలుగా కట్ చేసేసి పొయ్యి మీద స్టవ్కి ఇచ్చి పొయ్యి మీద కళాయి పెట్టేసి కళాయిలో కొద్దిగా నూనె వేసేసి వంకాయలు వేసేసి వేయించుకుంటున్నాను. అలాగే 2 టమోటాలు కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి తెల్లగడ్డ కూడా కొంచెం సగం తెల్లగడ్డ వేసేసి ఏం చేసిన అవి వేగిపోయినాయి, పక్కకి తీసేసుకుని అదే పెనంలో కొంచెం ఒట్టిమిరపకాయలు మన కారం దగ్గ, కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి వేసేసి ఒట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసేసి బాగా వేయించుకుంటున్నాను. వేయించుకొని అన్నీ బాగా చల్లారిపోయినాక దానికి కావాల్సిన మన చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారినాక మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి. జీలకర్ర అని వేసేసి వేయించుకుంటున్నాను. అందరికీ తెలుసు, కాకపోతే ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. వంకాయ పచ్చడి ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను పెట్టే వీడియోలు అనేది ఇంకొకరికి రీచ్ అవుతాయని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి, చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ అనేది కొట్టేసుకున్నాము. దాంట్లోనే కొద్దిగా మనం మిక్సీ కొట్టేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు, సాల్టు, చింతపండు నానబెట్టుకున్న చింతపండు అన్నీ వేసేసుకొని మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి. ఈ చల్లారిపోయినాక అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసినాను. తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసేసాను. మనం టేస్ట్కి తగ్గ మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టేసుకుని ఇది చాలా బాగుంటుంది. చపాతీ లేకైనా, అన్నం లేకైనా, సంగట్లేకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మిక్సీ కొట్టేసుకొని మన ఉల్లిపాయలు వేయించుకొనైనా వేయించుకోవచ్చు, లేదంటే పచ్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే తిరగబాతైనా పెట్టుకోవచ్చు. నేను ఈరోజు తిరగబాత పెట్టలేదు, ఓన్లీ పచ్చిగా కట్ చేసేసి కలిపేసుకున్నాను. ఎలా చేశానని వంటల్లో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.